Unsure of your dream? Study abroad destination? Clear your doubts. Videsh Consult. Call 9676502888. అందరికీ నమస్కారం. నేను స్వరూప పొట్లపల్లి. వెల్కమ్ టు ట్రెండింగ్ టాపిక్. డొనాల్డ్ ట్రంప్ అమెరికాలో రూల్స్ను పక్కాగా అమలు చేస్తున్నారు. ఏదైనా చిన్న తప్పు జరిగినా కానీ దానికి సంబంధించి ఎలాంటి శిక్ష పడుతుందో దాని విషయంలో వెంటనే నిర్ణయాలు తీసుకుంటూ ఉన్నారు. ఈ మధ్య మన ఇండియన్ స్టూడెంట్స్ చాలా మందికి నోటీసులు రావడం అనేది జరిగింది. అసలు వారు ఎలాంటి తప్పులు చేస్తే వీసాలు రద్దు చేస్తాము అంటూ నోటీసులు పంపిస్తున్నారు. అక్కడ ఏం జరుగుతుంది, వీటన్నిటి గురించి మనకు చెప్పడానికి నాతో పాటు సిహెచ్ఎస్ఎస్ ఫౌండర్ రమేష్ కన్నెగంటి గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే రమేష్ గారు. నమస్తే స్వరూప్ గారు. నమస్తే. ముఖ్యంగా ఇండియన్ స్టూడెంట్స్ విషయంలో అమెరికా కఠినంగా వ్యవహరిస్తోంది అంటున్నారు. అంటే మన వాళ్ళ గురించి మనం మాట్లాడుకుంటున్నాం కాబట్టి అలా కనిపిస్తుందేమో. ఇప్పుడైతే డొనాల్డ్ ట్రంప్ వచ్చిన తర్వాత రూల్స్ని బాగా పాటిస్తున్నారు. ఏదైనా తప్పు జరిగినా కానీ వెంటనే శిక్షలు కావచ్చు, వాటన్నిటి మీద నిర్ణయాలు తీసుకుంటున్నారు. మీరేమంటారు దీని మీద? నేను మీతో ఏకీభవిస్తున్నా. మన భారతదేశం కాబట్టి, మన ఆంధ్ర తెలంగాణ, మన తెలుగు స్టూడెంట్స్ కాబట్టి మనకి డెఫినెట్గా కొద్దిగా కన్సర్న్ ఎక్కువ ఉంటుంది. బట్ డొనాల్డ్ ట్రంప్ నేతృత్వంలో ఉన్న గవర్నమెంట్ ఏదైతే ఉందో, రిపబ్లికన్ పార్టీ అధ్యక్షుడు, తర్వాత రిపబ్లికన్ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఆయన నాట్ ఓన్లీ టు ఇండియా, మిగతా 196 కంట్రీస్, అన్ని కంట్రీస్కి ఒకటే రూలు. ఎవరైతే వీసా డాక్యుమెంటేషన్ కరెక్ట్గా లేదో, ఎవరైతే తప్పుడు సర్టిఫికెట్లు పెట్టి అమెరికా వచ్చి ఎక్స్టెన్షన్ మీద ఉంటున్నారో వాళ్ళని మేము డిపోర్టేషన్ అంటే తిరిగి వాళ్ళ దేశాలకు పంపించేస్తాము. ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్, యుఎస్ కస్టమ్స్ ఇమిగ్రేషన్ ఏజెన్సీ, తర్వాత ఇంకా రకరకాల లోకల్ ఏజెన్సీస్ అన్నీ కలిసి ఒక టీమ్గా ఏర్పడి యథారాజా తదా ప్రజ అండి. అమెరికా అధ్యక్షుడికి ఏదైతే ఇష్టమో, అమెరికా అధ్యక్షుని యొక్క దృష్టిలో దేనికైతే విలువ ఉందో అవి చేయటానికి అమెరికాలో ఉన్న గవర్నమెంట్ అఫీషియల్స్ అందరూ ఆయనకి సహకరిస్తున్నారు. రైట్. డ్రైవింగ్ లైసెన్సులు, ఇండియాకి సంబంధించిన ఇండియాలో డ్రైవింగ్ లైసెన్స్ తీసుకుని నేను అమెరికాలో డ్రైవ్ చేస్తానంటే కుదరదు. ఇంటర్నేషనల్ లైసెన్స్ నువ్వు ఇండియాలో అప్లై చేసుకొని తీసుకెళ్ళి అక్కడ కూడా చేద్దామన్నా కానీ అక్కడ లోకల్ అథారిటీస్ చేత కూడా వాళ్ళు స్టాంప్ వేయించుకున్న తర్వాతే మేము యాక్సెప్ట్ చేస్తాము. అంటే మీరేదో మీ దేశం నుంచి తీసుకురాగానే మేము యాక్సెప్ట్ చేయము అనేది రెండోది. మూడోది స్పీడింగ్ టికెట్. అమెరికాలో అతి కామన్. ఎవ్రీ అమెరికన్ సిటిజన్ ఆర్ ఏ విజిటర్ would agree with me, over speeding in America will be immediately charged or ticket is given to contain those over speeding. అంటే అతిగా వేగంగా నడిపితే అమెరికాలో అమెరికాలో అత్యంత మరణాలు దేని ద్వారా సంభవిస్తాయి తెలుసా మేడం? యాక్సిడెంట్స్, రోడ్ యాక్సిడెంట్స్. అమెరికాలో అత్యంత మరణాల సంఖ్య ఎక్కువ రోడ్ యాక్సిడెంట్స్ ద్వారా. అందుకని దే ఆర్ వెరీ స్ట్రిక్ట్ అబౌట్ ఓవర్ స్పీడింగ్ వెహికల్స్ని కంట్రోల్ చేయటము. ఇదొకటి. అన్నిటికీ మించి సెవీస్ అంటారు మేడం. SCVIS అంటే అర్థం ఏంటంటే స్టూడెంట్స్ ఎక్స్చేంజ్ అండ్ విజిటర్స్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ అంటారు. స్టూడెంట్స్ ఎక్స్చేంజ్ అండ్ విజిటర్స్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్. నేను భారతదేశం నుంచి అమెరికా వెళ్ళి అమెరికా విశ్వవిద్యాలయంలో చదువుకునే ప్రతిదీ ఈ సెవీస్లో రికార్డ్ అయి ఉంటుంది. సో సెవీస్లో రికార్డులో నుంచి కూడా మీ పేరు తీసేస్తాము. మీరు కనుక తప్పుడు పనులు చేసినా కానీ, దొంగ డాక్యుమెంట్లు పెట్టినా కానీ, మమ్మల్ని మోసం చేద్దామని ప్రయత్నించినా కానీ, లేదా మా అమెరికా దేశానికి వ్యతిరేకంగా ఏమైనా రాతలు రాసిన సోషల్ మీడియాలో మాట్లాడిన ప్రతిదీ మీ డిజిటల్ ఫుట్ ప్రింట్స్ అంటారు. డిజిటల్ ఎవిడెన్స్ ద్వారా మీరు ఏ వెబ్సైట్లో ఏం మాట్లాడారు, ఏ యూట్యూబ్లో లేకపోతే ట్విట్టర్లో లేకపోతే ఇంకా మిగతా ఉన్నాయి కదా మన ఇన్స్టాగ్రామ్లో, లింక్డ్ఇన్లో, whatever you say which is not in tune with the government of the United States policy, knowingly or unknowingly also you are not supposed to popularize certain slogans, certain political social slogans which are not appreciated, which are not really liked by యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికన్ గవర్నమెంట్ ఆఫ్ ద డే. అంటే డొనాల్డ్ ట్రంప్ నేతృత్వంలోని ప్రభుత్వానికి వ్యతిరేకంగా డొనాల్డ్ ట్రంప్ శత్రు దేశాలను భావిస్తున్నారే,
ఆ దేశాలని సపోర్ట్ చేస్తా మీరేదన్నా అత్యుత్సాహం ప్రదర్శించి ఓవర్ ఎక్సైట్మెంట్ ఓవర్ ఎంతూజియాస్టిక్తో స్టూడెంట్స్ కొద్దిగా యంగ్ బ్లడ్ కదా త్వరపడి మీరు విశ్వవిద్యాలయాల్లో మీరు సొంతంగా పొలిటికల్ ర్యాలీలు తీయటం కానీ లేకపోతే పొలిటికల్ డెమాన్స్ట్రేషన్స్లో హింసకి పాల్పడటం కానీ, అంటే ఏమంటున్నారు అమెరికన్ వైస్ ప్రెసిడెంట్ జేడీ వ్యాన్స్ మన తెలుగింటి అల్లుడు ఆయన కూడా అంటున్నాడు మొన్న, మీరు అమెరికా వచ్చింది స్టూడెంట్గా అతిథిగా వచ్చారు, గెస్ట్గా వచ్చారు, మీరు పని చూసుకొని డిగ్రీ తీసుకొని ఇంటికి వెళ్ళండి, లేకపోతే ఇక్కడ ఉద్యోగం దొరికితే ఉద్యోగం చేయండి, అంతేగాని లేనిపోయిన వాటిలో తలదూర్చి ఈ మూమెంట్స్ గురించి ఈ రాజకీయంగా ఎక్కువగా అత్యుత్సాహం ప్రదర్శించి టెంట్లు వేసి గుడారాలు వేసి క్యాంటీన్లు బద్దలు కొట్టి యూనివర్సిటీస్లో లాన్స్ని పాడు చేసి యూనివర్సిటీ ప్రాపర్టీస్ని డ్యామేజ్ చేస్తే మేము మటుకి మీకు ఇమ్మీడియట్గా మీ దేశానికి మిమ్మల్ని పంపించేస్తాం. ఇది అమెరికాలోని చాలా యూనివర్సిటీల విద్యార్థులకు ఇలాంటి నోటీసులు వచ్చాయి, మీ F1 వీసాలని రద్దు చేస్తాము జాగ్రత్త అంటూ. అంటే స్టూడెంట్స్ ఎలా ఉన్నారో కూడా మనం ఇక్కడ అర్థం చేసుకోవచ్చు. అంటే మాకు నచ్చినట్టు మేము ఉంటామంటే కుదరదు కదా, అక్కడ రూల్స్ ప్రకారం అక్కడ ఉండాల్సింది అని వాళ్ళు ఖచ్చితంగా చెప్తున్నారు ఈ నోటీసులు. చిన్న కామన్ సెన్స్ స్వరూప్ గారు, నేను మీ ఇంటికి వచ్చాను, నేను మీ అతిథిని, మీ యొక్క కుటుంబానికి మీ యొక్క ఇంటికి సంబంధించిన విధి విధానాలు ఆచార వ్యవహారాలు సాంప్రదాయాలని నేను కూడా ఫాలో అవుతే నేను కూడా మీతో కలిసిపోతాను, మీలో ఒకటిగా అవుతాను. నేను లేదు నా ఇష్టం వచ్చినట్టు నేను చేస్తాను, చెప్పులు వేసుకొని లోపలికి వస్తాను, ఎగ్జాంపుల్ చెప్పులు నేను బయట ఉన్నాను, కాళ్ళు కడుక్కొని లోపల రాను, చిన్న చిన్నయే, ఇట్ ఆల్ లుక్స్ వెరీ సింపుల్ సిల్లీ థింగ్స్ బట్ ఇట్ గోస్ ఎ లాంగ్ వే. వెదర్ ఐఎమ్ ఏ గెస్ట్ విల్ హ్యావ్ టు రెస్పెక్ట్ ద హోస్ట్ ఆల్సో విల్ హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ ద గెస్ట్. ఇది ఇద్దరూ కలిసి ఒక సమన్వయంతో పనిచేస్తేనే అయ్యే పని అది. ఇప్పుడు మన దేశంలో కూడా ఎంతో మంది విద్యార్థులు వచ్చి చదువుకుంటూ ఉంటారు, వేరు దేశాల వాళ్ళు వచ్చి ఇక్కడ రూల్స్ ని వాళ్ళు ఖచ్చితంగా పాటించాల్సిందే. చిన్న ఉదాహరణ మేడం, మనం కూడా ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటాం కదా. అవును, పబ్లిక్ డిస్ప్లే ఆఫ్ ఎఫెక్షన్ అంటారు. పబ్లిక్ డిస్ప్లే ఆఫ్ ఎఫెక్షన్ PDA అంటే ఏంటి? వేరే దేశానికి సంబంధించిన వెస్ట్రన్ కంట్రీస్ నుంచి అమెరికా నుంచి కానీ మన భారతదేశం వచ్చినప్పుడు బహిరంగంగా ముద్దు పెట్టుకోవటం కానీ బహిరంగంగా అలింగనం అంటే కౌగిలించుకోవటం కానీ ఇలాంటి చేస్తే మనం సహిస్తామా? సహించం. మన సంస్కృతికి సాంప్రదాయానికి అది వ్యతిరేకం అది కదా, పబ్లిక్ డిస్ప్లే ఆఫ్ ఎఫెక్షన్. అమెరికాలో కామన్, లేదా కొన్ని వెస్ట్రన్ కంట్రీస్లో కామన్ అది. సో యూ హ్యావ్ టు యాక్ట్ లైక్ ఏ బీ లైక్ ఏ రోమన్ ఇన్ రోమ్ అంటారు. ఏ దేశం వెళ్తే ఆ దేశానికి తగ్గ సంస్కృతిని సాంప్రదాయాన్ని గౌరవిస్తా, లా ఆఫ్ ద ల్యాండ్ ముఖ్యంగా అక్కడ చట్టాలని గౌరవిస్తా మనం చేసుకోవాలి. మరి ఏంటంటే నా ఇష్టం, నాకు వ్యక్తి స్వేచ్ఛ లేదా అంటే కుదరదు. వ్యక్తి స్వేచ్ఛ నీకు ఎప్పుడు ఉంటుంది అంటే నీ స్వేచ్ఛ వేరే వాడిని ఇబ్బంది పెట్టినంత వరకు వ్యక్తి స్వేచ్ఛ ఉంటుంది. డొనాల్డ్ ట్రంప్ ముఖ్యంగా ఇండియన్ స్టూడెంట్స్ విషయంలో చాలా కఠినంగా వ్యవహరిస్తున్నారు, చిన్న తప్పులకు కూడా పెద్ద శిక్షలు వేస్తున్నారు. ఇలాంటి వార్తల్లో కథనాల్లో ఏ మాత్రం నిజం లేదు. వాళ్ళు ఏదైనా మిస్టేక్ చేస్తేనే దానికి సంబంధించి నోటీసులు వస్తున్నాయి, అలాగే వీసాలు రద్దు చేస్తామని చెబుతున్నారే తప్ప ఏదో మనల్ని టార్గెట్ చేస్తున్నారు అనుకోవడానికి అసలు అవకాశమే లేదు. థ్యాంక్ యూ సో మచ్ రమేష్ గారు. థ్యాంక్ యూ వెరీ మచ్.